राम जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व, नायकत्व, बंडी संजय नायकत्व। भारत माता की जय। देश की रक्षा कौन करेगा, कौन करेगा? देश की रक्षा कौन करेगा, कौन करेगा? मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। आवाज दो, आवाज दो। भारतीय जनता, भारतीय जनता, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతదేశంలో మూడోసారి ఏర్పడినందుకు గౌరవ ప్రధానమంత్రి ప్రపంచ నాయకుడు మోడీ గారు ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరియు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది గెలవడం, దాంట్లో ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి రెండవసారి క్యాబినెట్ మంత్రిగా తీసుకోవడం, మరియు తెలంగాణ ముద్దుబిడ్డ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాని అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే జగిత్యాల జిల్లా శాఖ తరఫు నుండి జగిత్యాల కూడా ఈ యొక్క తెలంగాణ ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా మూడోసారి మోడీ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. దీనిలో పట్టణ ప్రముఖులు, అనేక మంది సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా కార్యకర్తలకు అండదండగా ఉంటూ అనేక సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ తెలంగాణ ప్రాంతంలో పార్టీ పటిష్టత కొరకు అనేక త్యాగాలు చేసి అవసరమైతే జైల్లోకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిరిగి అనేక రకాల కార్యకర్తలకు అండదండగులు పార్టీకి పెంచడం జరిగింది. ఇద్దరు కూడా రాష్ట్ర అధ్యక్షులు పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరికి కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించడంతో కార్యకర్త నాయకులు కూడా ఉత్సాహంగా రేపు రాబోయే రోజుల్లో కూడా 2029లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా సిద్ధమై ముందుకు పోయేటువంటి అవకాశాన్ని మాకు కల్పించడం జరిగింది. దీనికంతా కూడా ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, జేపీ నడ్డా గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జగిత్యాల శాఖ నుంచి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కష్టపడ్డోళ్లకు పదవులు వస్తాయనడానికి దీనికి తార్కాణం. ఎందుకంటే బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వారు ఏపీ వెళ్తే యువమోర్చా నుంచి రాష్ట్ర అధ్యక్షులు చేసిండ్రు. అట్లా చేసిన వారికి పదవులు వస్తాయి. ఏదో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఏదో మోడీ గాలిగా గెలిచే ప్రయత్నం అట్లా కాకుండా పార్టీ కార్యకర్తలను లేపుతూ స్థానికంగా ఉన్న పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగే నాయకులకు ఈరోజు సంస్థ స్థానం ఇవ్వడం జరిగింది. దీన్ని కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఇక ముందు మనం చేయవలసింది నాయకులు అనే వ్యక్తులు
పార్టీ పరిచయం చేస్తూ స్థానిక ఎలక్షన్స్లో కానీ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ దాంట్లో మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ముందు స్థానంలో ఉండడానికి ప్రజలు కూడా ఆమోదం తెలిపారు. దానికి తగ్గట్టు నాయకులు పనిచేయాలి. ఈ గ్రూప్ రాజకీయాలు ఇది అది అని కాకుండా సీనియర్లు ఎంతో కష్టపడితే ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో ఈ 8 మంది ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది. మేము ఇప్పుడు వచ్చినాం అప్పుడు వచ్చినాం కాదు, పార్టీలా ఎప్పటి నుంచి సేవ చేస్తున్నాం అనేది ముఖ్యం. దీన్ని బట్టి చూస్తే మనకు పార్టీల కష్టపడ్డోళ్ళకి సంస్థ స్థానము ఇవ్వడం అనేది నిర్ణయం జరిగింది. కార్యక్రమం ఏంటంటే ఈరోజు కష్టపడ్డోళ్ళకి పదవులు వచ్చినాయనే సందర్భంగా ఈ ఉత్సాహం జరపడం జరిగింది. ఇప్పుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సామాన్య కార్యకర్త కూడా ఢిల్లీ దాకా మంత్రి పదవి వచ్చే స్థాయి దాకా ఇష్టమైనటువంటి పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక సామాన్యుడికి గుర్తింపు వస్తుందంటే అదొక భారతీయ జనతా పార్టీలో మాత్రమే. వేరే పార్టీలో మాత్రం డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, ఇంకా ఏదో ఉండాలి, ఉంటేనే గుర్తింపు వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం నమ్ముకున్న సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలకు, నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి నాయకులకు మాత్రమే గుర్తింపు వస్తుంది. పార్టీలు మారేటువంటి నాయకులకు షోలు రుబాబులు చేసి టీవీలలో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో షో చేసేటువంటి నాయకులకు ఎప్పుడు కూడా గుర్తింపు రాదు. ప్రజలతోటి మమేకమై కార్యకర్తలను కలుపుకొని పోయేటువంటి నాయకులకు మాత్రమే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని మరొకసారి బండి సంజయ్ గారికి, ముఖ్యంగా సంజయ్ గారికి రావడం చాలా మాకు గర్వకారణము, చాలా సంతోషకరము. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి పదవి రావడం మేము శుభాకాంక్షలు